హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మరియు ఇంకా ఎవరైతే టీచర్లు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలకు కనుక వెళ్ళినట్లయితే, ఇకపై నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తా సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో తెలంగాణ ప్రధానోపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఏ స్కూల్లోనైనా ఉపాధ్యాయులు లేకపోతే చర్యలు ఉంటాయి. ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నాం, వేతనం తీసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా పనిచేయాలి. తప్పుంటే ఉన్నతాధికారులపైన చర్యలు తప్పవు. సెక్రటేరియట్ నుంచి పంచాయతీ వరకు ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగిందనమాట. అయితే ఉద్యోగులకు ప్రభుత్వం అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఒకటో తారీఖునే మనకు అందరికీ కూడా జీతాలు అయితే ఇస్తుంది. కొన్ని చోట్ల అయితే జీతాలు పడ్డాయి, ఇంకో కొన్ని చోట్ల అయితే 10 తారీఖు దాటినా కూడా ఇంకా జీతాలు అయితే రాలేదండి. ఇది ప్రభుత్వం గుర్తించలేదు, మన దృష్టికి అయితే తెలిసిపోయిందండి. అయితే ఏంటంటే ఇక జీతాలు ఇస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇక సెలవులు లేకుండా, హాలిడేస్ లేకుండా మనకు తప్పనిసరిగా రోజు పని దినాలు ఉపయోగించుకోవాలని చెబుతుంది. ఒకవేళ లేనిచో నేను ఆకస్మిక తనిఖీలు చేసి మిమ్మల్ని ఉన్నతాధికారులు పట్టించి చేస్తానని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట.